విదేశాంగ విధానం అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలంటారు. బట్ నరేంద్ర మోడీ మాత్రం తమలపాకులో ఒక్కపొడిలాగానే చేస్తారు. సున్నం ఒక్కపొడి కలిపినట్టే నిర్మోహమాటమైనటువంటి విధానం నరేంద్ర మోడీది. ఇరాన్కి ఓ పక్కన ఇరాన్ వాళ్ళ అండతో హెజ్బుల్లా, హమాస్, హౌతీ వీళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు. మనం ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయట్లేదు. పాలస్తీనాకి సమర్థించాం, ఇజ్రాయెల్కి సమర్థించాం, ఇజ్రాయెల్కి తనను తాను కాపాడుకునే హక్కు ఉందన్నాం. అట్లాగే హమాస్ తీవ్రవాదులతో సంబంధం లేని పాలస్తీనాని సమర్థిస్తున్నాం. వాటిట్లో మనం ఇన్వాల్వ్ కావట్లేదు. కానీ ఇరాన్ అండతో ఉన్నటువంటి యెమెన్లో ఉంటున్నటువంటి హౌతీలు హమాస్ మీద దాడికి ప్రతీకారంగా ఆ ప్రాంతానికి వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడుతూ భారతదేశానికి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల మీద కూడా దాడులకు పాల్పడ్డారు. భారత యుద్ధ నౌకలను అక్కడికి పంపించి వాళ్ళని కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా పని జరగట్లేదు. ఈ సందర్భంలో తాజాగా మన దేశానికి వస్తున్నటువంటి అక్కడ దెబ్బే కాకుండా మన దేశపు సరిహద్దుల దాకా వచ్చి మనకి 200 నాటికల్ మైళ్ళ దూరానికి దగ్గరలో ఇంకొక 50-70 నాటికల్ మైళ్ళ దూరంలోకి వచ్చినటువంటి 2 వాణిజ్య నౌకల మీద ఈ మధ్య దాడి జరిగింది. ఆ దాడికి పాల్పడింది హౌతీ తీవ్రవాదులేనని తెలుసు. వెంటనే నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. ఇరాన్ దగ్గరికి మన తరపున దూతగా అనే కంటే కూడా దూతనే అనాలేమో, ఎందుకంటే విదేశాంగ మంత్రిత్వ శాఖలో దూతే అంటారు. జయశంకర్ని పంపించారు. జయశంకర్ ఇరాన్కి వెళ్ళి భారత వైఖరి తేల్చి చెప్పారు. ఇరాన్తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఉంటే ఇరాన్ ఇట్లాంటి దుష్కృత్యాలకు పాల్పడే హౌతీలని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పారు. హౌతీ తీవ్రవాదులు భారత కార్యకలాపాల మీద పార్టీ అటాక్ చేస్తే కనుక భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుందన్నటువంటి హెచ్చరిక జారీ చేసేందుకే జయశంకర్ని పంపించారు. ఒకవేళ మాట వినకపోతే రేపు భవిష్యత్తులో అమెరికా, యూరప్ దళాలతో కలిసి యుద్ధం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు భారత సైన్యం.